హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజైతే మన వీడియోలో ఈజీగా అయిపోయే క్యారెట్ పొటాటో కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూసేసి ట్రై చేసేసేయండి. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా వస్తుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి. అండ్ ఫస్ట్ అయితే మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించాలి కదా. అదైతే కామన్, ఏ వంట చేసినా ఇదైతే కామన్ కదా. అందుకే నేనైతే ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను. అంటే వెలిగకుండా అయితే కూర అవ్వదు కాబట్టి. నెక్స్ట్ బాండ్లీ పెట్టేసి మంచిగా అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ ఆయిల్ అయితే కొంచెం అయితే వేడెక్కాలండి. సో మీ ఇంట్లో ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, ఇదే ఆయిల్ అని నేనైతే చెప్పను. అండ్ తర్వాత అయితే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి. సో ఇవే అయితే వేసుకోవాలండి, ఎందుకంటే ఆవాలు జీలకర్ర ఎక్కడైనా ఒకటే కాబట్టి. అండ్ అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. సో మనం దీంట్లోకి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగా టేస్ట్ అయితే వస్తుందండి. సో రేట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేసుకోండి, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ వేసుకోండి, ఇదైతే ఆప్షన్. నెక్స్ట్ అయితే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి సన్నగా తరుక్కున్నవి బాగా అయితే వేయించుకోవాలి. అండ్ మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వంట రాని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాగా మనం ఎర్రగడ్డలు ఎంతసేపు వేయించలేం కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే ఫాస్ట్గా అయితే వేగుతాయి. సో ఆయిల్లో ఉప్పు వేసినా కూడా ఈరోజైతే తొందరగా వేగట్లేదండి. అందుకనేసి నేను మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు అయితే వేయించేస్తున్నాను. తర్వాత మనకి ఆనియన్ అనేది కొంచెం మెత్తబడిపోతుంది. తర్వాత మూత తీసేసి దాంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మనమైతే బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే. అండ్ ఇవైతే మనకి బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి. సో వేయించి లాస్ట్కి నేనైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యేలా చేసేసాను. తర్వాత మనకి సన్నగా పొడుగ్గా తరుక్కున్న టమోటాలు అయితే వేసుకొని మనమైతే వీటిని బాగా అయితే వేయించుకోవాలి. అండ్ టమోటాలు మనకి మంచిగా మగ్గాలన్నమాట ఆయిల్లోనే. అండ్ టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. కలర్కి, హెల్త్కి రెండిటికి మంచిదన్నమాట. సో పసుపు వేసుకోవడం వల్ల మనకి కూరలో కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి పసుపు అనేది వేసిన తర్వాత అడుగైతే అంటేస్తుందండి. అందుకనేసి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే అడుగంటుకోకుండా కొంచెంసేపు అయితే బాగా వేయించుకోవాలి. ఇంకా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం పొడి అయితే వేసుకోవాలండి. అంటే మనకి కారం సరిపడినంత కారపొడి అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అది వేసుకొని కూడా దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మనమైతే నీట్గా అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇది మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో క్యారెట్ ముక్కలు మనం అన్ని వంటకాల్లో వేయం కాబట్టి ఇలాగ అప్పుడప్పుడైనా చేసుకొని తింటే మనకి కళ్ళకి, హెల్త్కి అంతా చాలా మంచిది. అండ్ అవి కొంచెం ఉడకాలి కాబట్టి దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసి మనమైతే నీట్గా అయితే వేయించుకోవాలి. అడుగు అంటిందంతా నీట్గా అయితే కలిపేసుకొని మనమైతే కొంతసేపు మూత పెట్టేసి కొంతసేపు అయితే దాన్ని ఉడికించుకోవాలి. మనకి క్యారెట్ కూడా తొందరగానే ఉడికిపోతుందండి, వాటర్ వేసాం కాబట్టి. సో క్యారెట్ కూడా కొంచెం ఉడికేసిన తర్వాత మనం ఉడకబెట్టిన ఆలు అయితే మనము తొక్కు తీసేసుకొని నీట్గా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్న వేసేసుకొని కొంచెంసేపు అయితే అలాగే నూనెలో వేయించేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి కొంచెంసేపు అయితే మనం మూత పెట్టేస్తే ఉడికించుకోవాలండి. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. సో బాయ్ బాయ్.